రా నారాయణ్ రా. మీరు కేవలం పదాన్ని గుర్తుంచుకుంటారు, కానీ అది లోపల నిరంతరం తన పని చేస్తూనే ఉంటుంది. ఈ మనస్సు ఒక పెండులంలా ఉంటుంది. దీనిని గుర్తుంచుకుంటూ ఉండండి. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఇది ఇంతలా అమరిక చేయబడింది కాబట్టి అన్నీ సక్రమంగా సాగుతున్నాయి. లోపల ఏమి జరుగుతోంది అనేది చూడాల్సిన అవసరం లేదు. కేవలం టిక్ టిక్ అనేది సరిపోతుంది. ఈరోజు ఈ మంత్రం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ మంత్రం ప్రయోజనాన్ని ఉపయోగించి జాతి వివక్షను పెంచారు. దేశం విడిపోయింది. వ్యాపారులు ఈ మంత్రాన్ని ఉపయోగించి గురువులుగా మారి ధర్మ నీతిలో దీని వివరణ ద్వారా సమస్యలను సృష్టిస్తున్నారు. తద్వారా క్రమశిక్షణ లేమి విస్తరించింది. నేను ఇక్కడ ఈ మంత్రాన్ని వ్యాప్తి చేయడం కాదు, కేవలం ప్రేమను కోరుకుంటున్నాను. ఎవరు ఎలా వస్తారో వారికి తగిన విధంగా నేను ఈ మంత్రాన్ని స్థాపిస్తాను. అనేక మంది వ్యాధి నివారణ కోసం వస్తున్నారు. వారిని లెక్కించలేరు. ఆసుపత్రికి వెళ్లే వారి కంటే వారి సంఖ్య ఎక్కువ. చుట్టూ వ్యాధి బాధలు వ్యాపించాయి. ఎవరు ఎలా వస్తారో వారికి అలానే ఈ మంత్రాన్ని, దాని తత్వాన్ని వివరిస్తాను. ఈ మంత్రం అన్ని నిద్రించిన శక్తులను మేల్కొలుపుతుంది. ఈ మంత్రం అంతర్జాతీయ ప్రకృతి నడిచే ధ్వని. మేము భోజనం చేస్తూ, నిద్రపోతూ, మేల్కొంటూ ప్రతి క్షణం దీన్ని గుర్తుంచుకుంటాం.